ఆచార వ్యవహారాలే శాపంగా మారాయి. ఒక హిందూ అధ్యాపకుడి పట్ల తీవ్ర వివక్షత చూపడం జరిగింది. సోకాల్డ్ మీడియా ఇవన్నీ చూపవు. అలాగే హక్కుల సంఘాల నాయకులు, యాక్టివిస్టులు వీరెవరూ కూడా ఇప్పుడు కనబడరు. లక్నోలోని సిటీ మాంటిస్సోరీ స్కూల్ హిందూ అధ్యాపకుడి విషయంలో తీవ్ర వివక్షత చూపించింది. ఆ స్కూల్లో గణితం బోధించే కుల్దీప్ తివారీ అనే ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించింది. అందుకు కారణం ఏంటంటే ఆయన శిఖతో అలాగే నుదుటిన తిలకం ధరించి పాఠశాలకు వెళ్ళాడు. సో ఇలా వెళ్ళడాన్ని ఆ క్రైస్తవ స్కూలు యాజమాన్యం సహించలేదు. శిఖను తిలకాన్ని తీసేసి రావాలి అంటూ రోజు ఒత్తిడి తీసుకొచ్చేది. చివరకు ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిపోయింది. నేను శిఖ నుదుట తిలకం ధరించి పాఠశాలకు వెళితే స్కూలు యాజమాన్యం రోజు వేధిస్తోంది అని తివారీ చెప్పడం జరిగింది. అయితే యాజమాన్యం ఎంత ఒత్తిడి తెస్తున్నా కూడా లొంగకపోవడంతో చివరికి వారిని అలా ఉద్యోగం నుంచి తీసేశారు. తాను సనాతన సంప్రదాయాలను పాటించేవాడినని, అందుకే శిఖ ధరించానని, తిలక ధారణ చేస్తానని తివారీ పలుమార్లు యాజమాన్యానికి తెలియజేశారు. ఇదే విషయంపై స్కూల్ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కుల్దీప్ తివారీని తమ కార్యాలయానికి పదే పదే పిలిచేవారు. గతంలో తాను చేసిన కంప్లైంట్ను వెనక్కి తీసుకోవాలని, వెంటనే శిఖ తిలకాన్ని తీసివేయాలని వేధించేవారని తెలిపారు. తాను వెనకపోయేసరికి విధుల్లోకి మేమిక తీసుకోము, వీధుల్లో హిందుత్వ నినాదాలు చేస్తూ కూర్చోవాలంటూ ఎగతాళి చేశారంటూ తివారీ వాపోవడం జరిగింది. ఇది పరిస్థితి.